నమస్కారం, నా పేరు మునికృష్ణ. బీచ్లో అయితే గాలి అయితే చాలా ఎక్కువ ఉందండి. మీరు చూస్తున్నారు కదా గాలి ఎట్ట తోలుతుందనేసి. ఇప్పుడు మీరు చూడొచ్చు, అదైతే జెట్ స్కీ రైడ్ అండి. పిల్లలు అయితే ఇద్దరు కూర్చోన్నారు ఆ జెట్ స్కీ పైన. అక్కడైతే వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఈ వాటర్స్ అయితే మన కళ్ళలో అయితే ఎక్కువగా ఉంది కదా, కాబట్టి వాళ్ళు పిల్లలతో పట్టుకొని ఇచ్చేస్తున్నారు అక్కడ. కానీ అదైతే ఇప్పుడు నడపట్లేదండి, వాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు. ఇప్పుడు తర్వాత అయితే వాళ్ళు జెట్ స్కీని అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. జొమాటో బీచ్ అండి. ఇక్కడంతా ఫారినర్సే ఉన్నారు. ఇక్కడైతే అందరూ ఫారినర్సే ఉన్నారు. బీచ్ కూడా చాలా ప్లెజెంట్ గా ఉంది. ఇక్కడ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. నేనైతే రేపు కోరల్ ఐలాండ్ లో చేస్తాను. ఈ జొమాటో బీచ్ అనేది పటాయ్ సిటీకి చాలా దగ్గరలోనే ఉందండి. ఇది ఎక్కడుందంటే, నేనైతే పొద్దునే వచ్చేసి టైగర్ పార్క్ విజిట్ చేయడానికి వెళ్తుంటే మనకు వచ్చేసి ఇక్కడ జొమాటో బీచ్ వరకు బాత్ బస్ అయితే ఉందండి పటాయా బీచ్ నుంచి. అక్కడి నుంచి అయితే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడైతే మనకి ఇది చాలా ప్రశాంతంగా ఉందండి జొమాటో బీచ్. క్రౌడ్ అయితే చాలా తక్కువగా ఉంది. ఇక్కడ ఫారినర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ మీరైతే చూడొచ్చు, అక్కడ ఫారినర్స్ అయితే ఇలాగా ఫుడ్ తీసుకుంటూ అలాగా వెళ్ళి సముద్రంలో మునిగేసి ఇలా అయితే ఉన్నారండి. ఇక్కడ బార్బిక్యూ వచ్చేసి 200 థాయ్ బాత్ అంటే దగ్గర ఒక 500 అవుతుంది. మీరైతే ఇప్పుడు చూసారు కదా, అది వచ్చి బాత్ బస్సు. ఇక్కడైతే కోకోనట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. కోకోనట్ వచ్చేసి ఒక 70 బాత్ వరకు ఉంటుంది. ఇక్కడైతే మీరు చూడొచ్చు బోట్ రెంట్ అయితే ఎంత అనేది. అదేవిధంగా ఇక్కడ మీకు ఏమేమి కావాలో ఫుడ్ అయితే ఇస్తారండి. అదేవిధంగా బీర్లు అలాంటివి కూడా అక్కడైతే మనకు దొరుకుతాయి. ఎవరన్నా డ్రింక్ చేయాలంటే అక్కడ చాలా మంది ఫారినర్స్ అయితే వెళ్ళేసి బీచ్లో మునిగేసి వచ్చేసి ఇక్కడ డ్రింక్ అయితే చేస్తుంటారండి. ఇప్పుడు మీరైతే చూస్తున్నారు కదా, ఇదే వచ్చేసి టీటీ కరెన్సీ. ఇక్కడైతే మనము $US ఇచ్చి థాయ్ బాట్ అయితే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఎక్కడుందంటే మనకి పటాయాలో టెర్మినల్ 21 అనేసి షాపింగ్ మాల్లో ఉందండి. మనం ఇంతవరకు ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకి సిటీలలో ఉంటుంది కదా, ఇక్కడ ఏమంటే షాపింగ్ మాల్లోనే ఎయిర్పోర్ట్స్ ఉన్నాయండి. ఒక 5-6 రకాల ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి లండన్ ఎయిర్పోర్ట్. ఇక్కడ వచ్చేసి అరైవల్స్. మనకు లండన్ లో ఉండే దీంతోనే ఇక్కడ వచ్చే షాపింగ్ మాల్స్ లో వచ్చేసి చిన్న చిన్న షాప్స్, బ్రాండెడ్ ఐటమ్స్, లోకల్ థాయ్ ఐటమ్స్ అవన్నీ కూడా అయితే దొరుకుతాయి. ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి లండన్. అక్కడ మీరు చూసారు కదా, అది వచ్చేసి ఈఫిల్ టవర్. మనకి ప్యారిస్ లో ఉంటది కదా అది. అదే విధంగా ఇప్పుడు ఇటాలీ వచ్చేసి అరైవల్ అండి. మనకి ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్క థీమ్ తో అయితే వాళ్ళు కట్టడం జరిగింది. లండన్, ఇటాలీ, ప్యారిస్, స్విట్జర్లాండ్ అలాగా ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్క ఎయిర్పోర్ట్ అయితే ఉంటుంది మనకి అరైవల్ డిపార్చర్స్ అనేసి. వాళ్ళతో ఆ థీమ్ తో బిల్డ్ చేయడం అయితే జరిగింది. ఇట్లే నుంచి నేనైతే డిపాచర్ అయిపోతాను. ఇంతవరకు లండన్ అయిపోయింది. లండన్ నుంచి ఇట్లీకి వచ్చాను. ఇట్ల నుంచి ఇప్పుడైతే నేను డిపార్చర్ అవుతున్నాను. ఇట్ల నుంచి ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా? టోక్యో. ఇట్ల నుంచి టోక్యోకి వెళ్దాం. ఇట్ల నుంచి నేను టోక్యో వెళ్తాను. ఫ్రమ్ ద లండన్ అరైవల్. ఇట్లీకి వెళ్తున్నాం. అరైవల్ అటు ఇట్లీ. చూసారుగా, లండన్లో డిపార్చర్ అయ్యాము. ఇప్పుడైతే అలాగే డిపార్చర్ అయిన తర్వాత మనం అలాగే లండన్కి అరైవల్ అవుతున్నాం. అంటే లండన్కి వచ్చి అటు నుంచి అలాగే ఇట్లీకి వెళ్తున్నాం అనమాట. ఇట్లీకి అయితే వచ్చేస్తామండి. ఇట్లీ నుంచి అయితే డిపార్చర్స్ మళ్ళీ. ఇక్కడ టోక్యో నుంచి మనం డిపార్చర్ అయినా అంటే పైన వచ్చేసి శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్తాం. ఇప్పుడైతే మీరు అక్కడ మల్ల యుద్ధంతో చూస్తున్నారు కదా, మల్ల యుద్ధం ఆ థీమ్తో అయితే అలా బిల్డ్ చేయడం జరిగింది థాయ్ వాళ్ళు. మనమైతే ఇప్పుడు టోక్యో నుంచి వెళ్ళిపోతున్నామండి డిపాచర్.
టోకెన్ నుంచి వెళ్ళేసి పోయేసి మనం ఇప్పుడైతే శాన్ ఫ్రాన్సిస్కోలో కలుద్దాం. ఇప్పుడైతే మనం అరైవల్ అవుతున్నాం అండి శాన్ ఫ్రాన్సిస్కోకి. ఇప్పుడు మనం ఉండేది వచ్చేసి టెర్మినల్ 21. ఇది వచ్చేసి పటాయాలో ఉండేటువంటి టెర్మినల్ 21 అండి. ఇక్కడికి వస్తే నేను విజిట్ చేయడానికి వస్తే రావడం జరిగింది. శాన్ ఫ్రాన్సిస్కో అయితే వచ్చేసామండి. శాన్ ఫ్రాన్సిస్కో అయితే వచ్చాం. మనం అయితే ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నాము. శాన్ ఫ్రాన్సిస్కోలో ఉండేటువంటి ఫుడ్ ఐటమ్స్ అవైతే మీరు చూడవచ్చు. ఒకే రోజులో మనం అయితే లండన్, ఇటలీ, శాన్ ఫ్రాన్సిస్కో, టోక్యో వరకు అయితే మనం వచ్చేసామండి. అది ఏంది జస్ట్ 5 minutesలో. ఇది నిజం కాదండి, మనకు అలాంటి అనుభూతి అంతే. ఇప్పుడు మీరైతే చూస్తున్నారు కదా, ఇది టీటీ కరెన్సీ అండి. ఇక్కడైతే మనకు కొంచెం మంచి రేట్ ఇస్తారని చెప్పచ్చు. యూఎస్టీ టు థాయ్ బాట్. నేనైతే యూఎస్టీఏ తీసుకెళ్ళి అక్కడైతే థాయ్ బాట్లో అయితే చేంజ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, టెర్మినల్ 21 అనేసి ఫ్లైట్. ఆ ఫ్లైట్ కిందనే మనకైతే పక్కనే ఫుడ్ స్ట్రీట్ అయితే ఉందండి. మనకి అక్కడైతే కొద్దిగా తక్కువ బడ్జెట్లోనే ఫుడ్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది. మనమైతే అక్కడ వెళ్ళి తీసుకొని అయితే తినచ్చు. చూడండి మీరు కూడా ఇప్పుడు విధాలైనటువంటి రకరకాల ఫుడ్స్ అయితే మనకి అక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. మీరు చూడొచ్చు అక్కడ. టెర్మినల్ 21 ఫ్లైట్ కింద ఉండేటువంటి స్ట్రీట్ ఫుడ్ చూసుకొని వెళ్తాం.เป็นชาเป็นชานะคะน่ารักควรตกพาสปอร์ตของเราได้ด้วยนะคะมาเรื่องของชอบเลยนะคะแล้วก็มาดูการเรียนรู้กันบ้างนะคะ บอกกันดีกว่า కోకోనట్ 80 ఉందండి. నేను నిన్న తాగింది అయితే 70 రూపీస్. నేనైతే మ్యాంగో జ్యూస్ చెప్పాను. చూడండి మ్యాంగో సార్ చాలా పెద్దగా ఉంది. నేనైతే ఒక మ్యాంగో జ్యూస్ అయితే తీసుకోవడం జరిగింది. 70 బాట్ తీసుకున్నారు. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ అయితే ఇంకా మీకు డైలీగా అయితే వస్తూ ఉంటాయండి. ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి టెర్మినల్ 21 అండి.